ఏం చేస్తుందో ఏందో ఈ విజయక్క. ఎప్పుడూ లోపలే ఉంటుంది తలుపులు వేసుకొని. ఇటు బయటకు వచ్చి వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడదామని అనుకోదు. సరే ఏం చేస్తుందో మనమే కదిలిద్దాం. ఏం చేస్తున్నావు అక్క? అదా ఇప్పుడే పనంతా అయిపోయి వంట కూడా చేసుకొని ప్రార్థనలో కూర్చున్నాను. ఓ, నీ వంట కూడా అయిపోయిందా? నేను ఇంటి గుట్టు చూసేలోపు నా వంట అంతా ఆగిపోయింది. వాళ్ళింటి గుట్టు నీకెందుకు స్వప్న? అయ్యో, వాళ్ళింటి గుట్టు వీళ్ళింటి గుట్టు కాదక్క, సీరియల్ అది. సరే కానీ ఏ వంట చేసావు? అదా బెండకాయ పులుసు చేశాను. ఓ, నీ చేతి వంట రుచే వేరక్క. ఏది నాకు ఒకసారి బెండకాయ పులుసు పెట్టవా? ఓ తప్పకుండా తెస్తాను. తీసుకో స్వప్న. సరే కానీ లోపల ఏముంటావు? అట్రా, మన వాళ్ళతో ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుందాం. అక్క, ఈ నెలలో మీదేదో పెద్ద పండుగ ఉంది కదా, ఏంటది? అదా క్రిస్మస్. ఓ, క్రిస్మస్ అంటే ఏంటో నాకు కొంచెం చెప్పవా? తప్పకుండా చెప్తాను స్వప్న. క్రిస్మస్ అంటే ఏంటో ఎప్పుడు బయటికి రాని విజయ స్వప్నతో తెగ మాట్లాడేస్తుందేంటి? మరి దూరిపోదాం పదా. పద. ఏంటి విజయ, ఏం మాట్లాడుకుంటున్నారు? అదా స్వప్న, క్రిస్మస్ అంటే ఏంటంటే చెప్తున్నాను. క్రిస్మసా? క్రిస్మస్ అంటే విజయ ఏం చెప్తుంది? ఇట్లా రా స్వప్న, మేం చెప్తాం. క్రిస్మస్ అంటేనే షాపింగ్, అలాగే పట్టు చీరలు కొనుక్కోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడమే క్రిస్మస్ అంటే. అంతేనా? మా ఆయన సంవత్సరం అంతా సంపాదించిన ఆదాయం అంతా ఈ క్రిస్మస్కి ఖర్చు పెట్టడమే సరిపోతుంది. అంతేనా? మా బీరువాలో ఎన్ని చీరలున్నా సుజాత ఆంటీ తెచ్చే కలెక్షన్సే వేరబ్బా. ఆ ఆంటీ దగ్గర ఉండే కలర్ఫుల్ కలెక్షన్స్, ఆ పిచ్చెక్కిచ్చే బోర్డర్స్ చూస్తుంటే నా మతి పోతుంది అనుకో. అంతేనా? ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీర కూడా ఆంటీ కలెక్షన్స్లో ఒకటి. బాగుందా? బాగుంది. కుళ్ళు. నువ్వు ఉండు ప్రియా, అసలు క్రిస్మస్ అంటే చీరలే అనుకుంటున్నావా? చీరలు కాదు, దానికి తగ్గ నగలు, మ్యాచింగ్ నగలు, పై నుంచి క్లిప్ నుంచి పాదాల వరకు మ్యాచింగ్ లేకుండా అసలు క్రిస్మసే అవ్వదబ్బా. అది క్రిస్మస్ మ్యాచింగ్ ఉంటేనే అది క్రిస్మస్. అంత చీరకి ఎన్ని వేల రూపాయల చీర ఉన్నా మ్యాచింగ్ లేనిదే చీర కట్టినట్టే ఉండదు. అదంతే కదా. ఓ, క్రిస్మస్ అంటే చీరలు నగలేనా? అంతేగా మరి. అంతేనా మమ్మీ? నువ్వు ఆగు, నేను చెప్తాను ఆంటీకి ఏంటో. ఆంటీ, క్రిస్మస్ అంటే నేను చెప్తాను మీకు. క్రిస్మస్ అంటే డెకరేషన్ తెలుసా ఆంటీ? మీకు తెలియదే ఉంది. ఫస్ట్ క్రిస్మస్ అంటే డిసెంబర్ స్టార్టింగ్లోనే మా వీధిలో పెద్ద స్టార్ పెట్టాలి. అసలు అందరి ఇళ్ళ కంటే మా ఇంటి పైన పెద్ద స్టార్ ఉండాలి తెలుసా ఆంటీ? అసలు క్రిస్మస్ ట్రీ, దానికి స్టైలిష్ యాక్సెసరీస్, ఇల్లంతా బ్రైట్ లైట్స్. అసలు క్రిస్మస్ అంటే ఇల్లంతా జిల్ జిల్ జిగలైపోవాలంటీ. ఓ, క్రిస్మస్ అంటే చీరలు నగలు డెకరేషనేనా? అబ్బా, అసలు ఈ క్రిస్మస్కి అప్పాలు ఎంత బాగా కుదిరినాయి. అసలు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి అసలు. అయినా ఏంది వీళ్ళు నేను లేకుండా ఏం మాట్లాడుకుంటున్నారు? నేను వచ్చేసా. అబ్బా, వచ్చిందమ్మా పెద్ద తిండిపోతు. అయినా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? స్వప్న, క్రిస్మస్ అంటే ఏంటంటే చెప్తున్నాం. క్రిస్మస్ అంటే వీళ్ళేం చెప్తారు? మీరు తప్పకుండా అక్క, నేను చెప్తాను. క్రిస్మస్ అంటే అక్క, అసలు క్రిస్మస్ స్టార్ట్ అయ్యేది పిండి వంటలతో. అసలు అబ్బబ్బబ్బ, గారెలు, సకినాలు, మురుకులు, అబ్బబ్బబ్బబ్బ. అయినా కానీ ఎప్పుడు లేవని మా ఆయన పొద్దుగాలే మటన్ కొట్టు మస్తాన్ మామ దగ్గరికి వెళ్ళి ఇన్ని ముక్కలు బొక్కలు వేసుకొని అసలు నా చేతితోని మసాలా ఇలా పెడుతుంటే ఉంటుంది కదా. అసలు పొయ్యి మీద ఉండగానే అసలు ఆ వాసనకు మా వీధి దాకా వెళ్ళిపోతుంది. ఇంతే కాకుండా మా ఫ్యామిలీ అంతా కలిసి కేక్ కట్ చేసుకొని డీజే పెట్టి డ్యాన్స్ చేసి ఈవినింగ్ నైట్ షో మూవీకి కూడా వెళ్ళేసి వస్తాము. అయినా కనుక మొత్తానికి క్రిస్మస్ అంటే తిండబ్బా. ఓ, క్రిస్మస్ అంటే ఇంతేనా?
క్రిస్మస్ అంటే ఇదంతా కాదు స్వప్న. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో, యేసయ్య నచ్చే క్రిస్మస్ ఏమిటో నీకు ఇప్పుడు కళ్ళారా చూయిస్తాను. నాతో రా, మీరంతా కూడా నాతో రండి. అలాగే. ఈమె పేరు మరియా. ఈమె ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని అందలి భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కన్యక. ఒకరోజు ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి గాబ్రియేలు అను దేవదూత మరియకు ప్రత్యక్షమై ఈలాగు చెప్పెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. అప్పుడు మరియా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృపనొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇదేలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇతని పేరు యోసేపు. మరియా యోసేపునకు ప్రదానము చేయబడెను. అయితే వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి ఆయను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచు నిద్రించెను. ఇదిగో, దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అంతలో దూత వెళ్ళిపోయెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు అలాగే తనకు ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక వారు సత్రములో స్థలము కొరకు వెదకుచుండిరి. వారు స్థలము కొరకు వెదకుచుండగా వారికి ఒక సత్రము కనబడెను. అమ్మా, మేము ఇక్కడ ఉండుటకు ఏమైనా స్థలం ఉన్నదా? ఇక్కడ లేదమ్మా, ఇక్కడ ఏమీ స్థలం లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూసుకోండి. అంతటా వారు సత్రము కొరకు వెదకుచుండిరి. అయినను వారికి ఎక్కడా స్థలము లేనందున పశువుల పాకలో ప్రవేశించిరి. మరియా తన తొలిచూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టును. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత
వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రించిరి, స్తోత్రించిరి, స్తోత్రించిరి. అప్పుడు ఆ గొర్రెల కాపరులు, రండిరా రండి, మనం బెత్లెహేమునకు వెళ్ళి ఆ యేసును చూతుము, రండిరా రండి, రండిరా రండి. ఆ గొర్రెల కాపరులు యేసును చూడ బయలుదేరిరి. ఆ గొర్రెల కాపరులు యేసును చూసి సంతోషభరితులైరి. అప్పుడు ఆ గొర్రెల కాపరులు అక్కడ నుండి వెళ్ళిపోయిరి. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రము చూచి ఆ నక్షత్రము యేసయ్య అని ఎరిగి ఆయనను పూజింప వెంబడించిరి. ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వచ్చే వరకు ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును వెదకుచుండిరి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజింప ఆయనకు కానుకలను సమర్పించిరి. చూసారా, దేవాతి దేవుడైన దేవుడు పరలోకము నుండి ఈ భూమి మీదకు పశువుల పాకలో తన్ను తాను తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించి ఈ విధముగా ఆయన మనకు రక్షణ కలుగచేయుటకు, మన పాపములన్నిటిలో నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువు తానే ఈ లోకమునకు బలియాగముగా ఈ లోకములో ఒక శిశువుగా జన్మించెను. ఇప్పటి వరకు క్రిస్మస్ అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి షాపింగ్, మ్యాచింగ్, పిండి వంటలోనే అనుకున్నాను. కానీ నిజమైన క్రిస్మస్ అంటే పరలోకంలో ఉండవలసిన ఆ దేవాది దేవుడు నా కోసం ఈ లోకానికి రావడమా? నేను చేసిన పాపాల కొరకు, నా ప్రతి శాపం నుంచి విడిపించడం కొరకు తన్ను తాను తగ్గించుకొని ఈ పాపలోకానికి దిగిరావడమా క్రిస్మస్ అంటే? ఎంత ఆశ్చర్యం! యేసుప్రభువా, నేను చేసిన తప్పులను, పాపాలను క్షమించండి అయ్యా. ఈరోజు నుంచి ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా నిన్నే పూజిస్తానయ్యా. ఇక నుంచి నిన్నే సేవిస్తానయ్యా. నిన్నే నేను నమ్ముతానయ్యా.
స్వప్న నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు స్వప్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అరే విజయ, అరే విజయ, అరే విజయ, ఇన్ని రోజులు క్రిస్మస్ అంటే షాపింగ్, పట్టు చీరలు, బట్టలు కొనుక్కోవడమే అనుకున్నాను. కానీ ఆ యేసుప్రభు వారు మన కొరకు రక్షణ వస్త్రం ధరింపచేయడానికని ఈ లోకానికి వచ్చాడని తెలుసుకున్నాను. థ్యాంక్స్ రా. నిజమే విజయ, ఇన్ని రోజులు దేవుడు అందంగా ఉన్నానని ఎంతో అనుకున్నాను. ఈ నగలన్నీ వేసుకొని అందంగా అలంకరించుకున్నానని అనుకున్నాను. కానీ ఇప్పుడు దేవుడు నా కోసం నా హృదయాన్ని అందంగా మార్చడానికి, అందంగా అలంకరించడానికి ఈ లోకాన్ని ఇచ్చి వచ్చాడని నేను ఇప్పుడే అనుకున్నాను విజయ. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు క్రిస్మస్ అంటే ఏదో లైట్స్తో ఇల్లంతా అలంకరించడమే అనుకున్నాను. కానీ నిజంగా ఆ దేవాతి దేవుడే చీకట్లో నా బ్రతుకులో జీవపు వెలుగై నన్నే ఒక వెలుగుగా చేయాలని ఈ లోకానికి వచ్చాడని నీ వల్లనే తెలుసుకున్నాను ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నేను కూడా ఇన్ని రోజులు క్రిస్మస్ అంటే తినడం, తాగడం, తిరగడం అని అనుకున్నాను. కానీ ఆ యేసుప్రభు జీవాహారమే అని, ఆయన యందు ఆనందించాలని నాకు కూడా ఈరోజే అర్థమైంది విజయక్క. థ్యాంక్ యూ సో మచ్. మనందరం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.